హాయ్ హలో నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి తెల్ల గల్జీర కూర చేస్తున్నానండి. అది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా ఇది తెల్ల గల్జీర అనేది ఆడవాళ్ళకైతే హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా బాగా పనిచేస్తదనమాట. నేను ఇదైతే ఇంట్లోనే వేసుకున్నా. ఆకుకూరలైతే నేను ఎక్కువగా ఇంట్లోనే పెంచుకుంటానండి. బయటియి కొనడానికైతే నాకంత ఇష్టం ఉండదు. ఇంకా అవి తెల్ల గల్జీర ఒకటి, పున్నగంటి కూర ఒకటి, ఇంకా రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతది కదా! అందుకోసం నాకు ఇష్టం ఉండదు. నేను అవి కూడా ఇంట్లోనే పెంచుకుంటా. సాధ్యమైనంత వరకైతే ఆకుకూరలు బయట తీసుకోను. పాలకూర, ఇంకా అవి కూడా గోంగూర అవి కూడా ఇంట్లోనే వేసుకుంటా అనమాట. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ ఈ తెల్ల గల్జీర అనేది కట్ చేస్తున్నది. చూడండి అవి ఎక్కడ ఏర్లు ఊడొస్తాయో అని చెప్పి చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేస్తుందనమాట మా అమ్మ. ఇంకా ఈరోజైతే ఇంకా ఇది చేద్దామని చెప్పి ముదిరిపోతే బాగుండదు టేస్ట్, లేతగా ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇంకా మా అమ్మ కట్ చేస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. తెల్ల గల్జీర అంటే ఇలా ఉంటుంటే అందరికీ తెలిసి ఉండదు కదా! తెలిసిన వాళ్ళు ఉంటారు. చాలా వరకు తెలియని వాళ్ళు కూడా ఉంటారుగా. అందుకే ఈ తెల్ల గల్జీర అనేది ఇలా ఉంటదని చూపిస్తుందనమాట. ఇంకా దాన్నయితే 4, 5 సార్లు టబ్‌లో ఆ మట్టి అంతా వర్షానికి కొంచెం అట్లా డస్ట్ పడతది కదా! శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కోవాలనమాట. ఇంకా దీంట్లో అయితే కల్లుప్పు లాంటిది ఏమీ ఏసి కడగొద్దనమాట. ఎందుకంటే బయటిదైతే పురుగు మందు అవి కొడతారని మనం కొంచెం కల్లుప్పలా ఏసి కడుగుతాం కదా! ఇది మనం అలా మందులు ఏమి వేయం కాబట్టి 4, 5 సార్లు శుభ్రంగా కడుక్కుంటే సరిపోతది. ఇంకా కొంచెం లేత కాడలతో సహా తీసుకున్నా కాబట్టి ఇంకా ఇలా సన్నగా కట్ చేసుకుంటే బావుంటదని చెప్పి పిల్లలు కూడా కాడలు కనపడితే ఇష్టపడరు కదా! ఇంక అందుకోసమని నేనైతే దీన్ని ఆ కాడలు కనపడకుండా కొద్దిగా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆడవాళ్ళకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఇంకా అవి గూడా ఇది తినడం వల్ల క్లియర్ అయితాయంట మా అమ్మ చెప్పింది. అంటే నార్మల్‌గా తింటాం కానీ ఇంకా అవి గూడా ఆడవాళ్ళకి పనిచేస్తదని చెప్పి ఇంకా చెప్పిందనమాట. అందుకే తినని వాళ్ళు కూడా ఉంటే తింటారని చెప్తున్నా. ఇంకా ఈ టైంలోనే పవర్ అనేది కట్ అయిందనమాట. అందుకే చీకటిగా కనిపిస్తుంది. ఉల్లిపాయలైతే కాస్త ఎక్కువగా ఏసుకోవాలి. ఏ కర్రీ అయినా గానీ ఇంకా ఆకుకూర ఏదైనా గానీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువుంటేనే బావుంటది. ఇంకా వెల్లుల్లి కూడా కాస్త ఎక్కువనే ఏసుకుంటా అనమాట నేను ఆకుకూరైతే. ఇంకా వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంకా ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నా కదా! ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఇంకా ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆకుకూర అనేసరికి కాస్త ఆయిల్ అయితే ఎక్కువగానే పడతదండి. ఆయిల్ వేస్తేనే ఆకుకూర తినడానికి బావుంటది. కొంచెం తక్కువ వేసినామనుకో అది టేస్ట్ అనేది రాదు. నార్మల్‌గా అన్ని కూరల్లా కాదు. ఇది ఆకుకూర కొంచెం ఏ ఆకుకూరైనా ఆయిల్ ఎక్కువేస్తేనే టేస్ట్ కదా! ఇంకా అందుకోసమని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే ఏస్తా నేను ఆకుకూర అనేసరికి. ఇంకా పప్పులు ఎక్కువ ఎందుకేస్తా అంటే మా పిల్లలకు పప్పులు ఎక్కువ ఉంటే ఏ కర్రీ ఇష్టపడతారు. ఇంకా అందుకోసమని వాళ్ళకి కొంచెం పప్పులు కూడా ఎక్కువ తగిలేలాగా వేస్తా అనమాట. వాళ్ళు కొంచెం తిన్నా కూడా ఇష్టంగా తింటారు కదా! వెల్లుల్లి అయితే కొంచెం అలా నలిగేలాగా ఇంకా దంచి అలా వేసుకోవాలనమాట. కాస్త ఎక్కువగానే వాడాలి వెల్లుల్లి. మేమైతే ప్రతి దాంట్లో వెల్లుల్లి, అల్లం పేస్ట్ ఏసినా కూడా వెల్లుల్లి కూడా ఏస్తానమాట నేను. సో, ఈ పోపైతే కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మన కర్రీకి తగినంత పసుపు వేసుకోవాలి. నేనైతే ఈ పసుపు కూడా నేను ప్యాకెట్ పసుపు అలా వాడను. కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అనమాట. ఇంట్లో అన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటా. ఇంకా ప్యాకెట్ పసుపు అంటే దాంట్లో అది ఏ వేరే పౌడర్ అవి కలుపుతుంటారని చెప్తారు కదా! అందుకోసం అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటా నేనైతే. ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా అవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఫ్రై అయినాయి కదా! ఇంక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసి బాగా కలిసేంత వరకైతే కలుపుకోవాలి. ఇంకా ఆకుకూరలంటే నేనంత ఇష్టపడనండి ఫస్ట్ నుంచి కూడా. కానీ ఇంకా మా అమ్మొస్తే ఇంకా ఆకుకూరలు తింటే హెల్త్‌కి మంచిదే కదా! అని ఇంకా ఉన్నన్ని రోజులు ఇంకా నేను తినేలాగా చేస్తదనమాట. ఇంకా పప్పులో ఏసి తింటా గానీ డైరెక్ట్ ఇలా కర్రీ అన్నంలో అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. కానీ మా అమ్మ హెల్త్‌కి మంచిదని వచ్చినప్పుడు ఇంకా తినాల్సిందే అని పట్టుబట్టి మరీ చేసి పెడతదనమాట. నేను తినకపోయినా ఇంక అన్ని ఆకుకూరలు ఇంట్లోనే ఏస్తా. అంటే ఎక్కువగా ఇష్టపడి తినను. అప్పుడప్పుడు తింటా. నేను తినకపోయినా ఇంకా అవి ఎవరికో ఒకరికి ఇస్తా అనమాట. చూడండి. కొంచెం కల్లుప్పు వేయడం వల్ల ఏందంటే వాటర్ అనేది రిలీజ్ అయ్యి తొందరగా ఉడుకుతదనమాట. ఏ కర్రీ అయినా గూడా. మనం ప్రతి కూరలో గూడా మనం పోపులో ఏసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కల్లుప్పు వేస్తే ప్రతి కర్రీ గూడా వాటర్ అనేది తొందరగా రిలీజ్ అయ్యి తొందరగా ఉడికిపోతది. చూడండి ఇలా ఉడికేంత వరకు
ఇంకా కొంచెం ఆకులు ఆకులు అట్లా కొంచెం ఉంటే తినరు మా పిల్లలు. బాగా దగ్గరికి ఫ్రై అయితేనే తింటారనమాట. ఇంకేది చేసినా వాళ్ళకి నచ్చినట్టు చేయాల్సిందే. వాళ్ళు ఇష్టంగా తినాలంటే వాళ్ళు చెప్పిందే మనం చేయాల్సిందే. అందుకోసమని ఇంకా వాళ్ళు కూడా అంత ఇష్టంగా తినరు ఆకుకూర. అందుకే వాళ్ళకి కొద్దిగా పప్పులు ఎక్కువ వేసినామంటే ఇంకా ఏ కర్రీ అయినా కూడా మంచిగా ఇష్టపడి తింటారనమాట. మా పిల్లలకు అదొకటుంది. ఇంకా ప్రతి కర్రీలో పప్పులు ఎక్కువేస్తా. ఇంకా దీనికి తగినంత అయితే మనం కారం వేసుకోవాలి. నేను ఈసారి కారం పట్టించిందయితే చాలా అంటే చాలా ఘాటుగుందనమాట. అందుకే కొంచెం చూసి వేసుకుంటున్నాను. కొంచెం కొద్దిగా ఎక్కువైనా కూడా మా పిల్లలని అసలు తినరు కారము. ఇంక అందుకోసమని కొద్దిగా భయంగా ఉంటది కారం ఆడుతుంటే ఈ మధ్య. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇంకా మనం ఇప్పుడే కారం వేసినాం కాబట్టి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఇంకా సిమ్‌లో పెట్టుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలాంటి కర్రీస్ అయితే నేను అసలు గరం మసాలా అనేది వాడను. ఓన్లీ నాన్ వెజ్ అయితేనే గరం మసాలా వాడతా. నార్మల్‌గా అన్ని కర్రీస్‌లలో ధనియా పౌడరే కాస్త ఎక్కువ వేస్తా కానీ ఇంకా అయిపోయింది. కొద్దిగా ఉంటే వేశాను అనమాట. ఇంకా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. చూడండి అసలు తెల్ల గల్జీర కూరలా కనిపిస్తుందండి. అసలు ఎంత బాగుందో నోరూరుతుంది కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.